ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం చేప పులుసుని అయితే చేసుకుందాం. అది కూడా జల్ల చేపలు. జల్ల చేపలు అంటే నాకు చిన్న చిన్నవి తెలుసు, కానీ పెద్దవి ఈ సైజులో ఉంటాయని అయితే నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఈ జల్ల చేపలు అయితే మనకి బొచ్చా గండిల్లాగా హార్డ్గా ఉండదు, స్మూత్గా ఉంటుంది. ఈ కర్రీ అని కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, ఆయిల్గా జిగురుగా. ఇదైతే నేను మట్టి కుండలో చేస్తున్నాను కాబట్టి ముందుగానే ఆయిల్ అనేది గ్రీస్ చేసుకున్నాను. ఇందులో 2 ఆనియన్స్, 4 టొమాటోస్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి మన టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే ఆనియన్ పేస్ట్, 2 ఆనియన్స్ని అయితే నేను పేస్ట్ చేసి అయితే వేస్తున్నాను. పులుసు అనేది మనకి కొంచెం గ్రేవీగా ఉంటుందని. చింతపండు అనేది మన టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఇదైతే ముందుగా నానబెట్టుకొని ప్యూరీ చేసి అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం మనం చేత్తో క్రష్ చేస్తూ కలుపుకుంటే మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టొమాటోస్ని అయితే మనం కొంచెం క్రష్ అయ్యేంత వరకు మనం బాగా కలుపుకొని మన పులుసు కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత మెంతుల, జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 5 లవంగాలు, మనం ఆవాలు, జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు అయితే మనకి మన పులుసు అనేది చాలా బాగా బాయిల్డ్ అయిపోయింది, మంచి స్మెల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక 2 మసల్స్ వచ్చిన తర్వాత మనం మన చేపలను అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం ఉప్పు, కారం మొత్తం సెట్ చేసుకొని మన ఫ్లేమ్ అనేది మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.